ఈ రూపోపగమన సిద్ధాంతంలో 5 మెంబర్స్ అయితే ఉంటారు కదండి. 5 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ అయితే నేను చెప్తాను. షెల్డన్, యూంగ్, స్పాంగర్, క్రష్మర్, హిపోక్రటీస్ కదండి. ఫస్ట్ వన్ షెల్డన్ కదండి. షెల్డన్, యూంగ్, స్పాంగర్, క్రష్మర్, హిపోక్రటీస్. సో ఇది ప్రతిసారి మనం వీటిని బట్టి పట్టడం కంటే ఒక్కసారి కోడింగ్ చెప్పుకుంటే ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ కోడింగే గుర్తుపెట్టుకోవచ్చు కదండి. సో చూడండి, షెల్డన్ అన్నారు కదా, ఒక షెడ్ అని అనుకోండి. ఒక షెడ్, షెల్డన్ అంటే షెడ్. ఒక షెడ్లో యూంగ్ అని ఉంది కదండి. సో యూంగ్ అంటే యంగ్ వాళ్ళు. ఒక షెడ్లో యంగ్ వాళ్ళు అందరూ. స్పాంగర్ అని ఉంది కదండి. స్పాంజీలు ఉంటాయి కదా మనకి నార్మల్గా, స్పాంజీలు ఉంటాయి కదా. ఒక షెడ్లో యంగ్ వాళ్ళందరూ స్పాంజీలని క్రష్ చేసేసారు, అంటే చిన్న చిన్న ముక్కల కింద చేసేసారు. సో క్రష్మర్. సో ఒక షెడ్లో యంగ్ వాళ్ళందరూ స్పాంజీల్ని స్పాంగర్ క్రష్ చేసేసారు, అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అప్పుడు హిప్పో బొమ్మలను తయారు చేశారు అని గుర్తుపెట్టుకోండి. హిప్పో బొమ్మలు ఉంటాయి కదండి. సో ఆ స్పాంజీల్ని క్రష్ చేసేసి హిప్పో బొమ్మలను తయారు చేశారు, వాటికి మంచి రూపాన్ని ఇచ్చారని గుర్తుపెట్టుకుంటే రూపోపగమన సిద్ధాంతం. ఓకేనండి, ఈజీగా. నెక్స్ట్ టైం, ఫస్ట్ టైం అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ అంటే మనకు అలవాటు అయిపోద్ది. ఒక షెడ్లో షెల్డన్ యంగ్ వాళ్ళందరూ స్పాంజీలు తీసుకుని, అంటే స్పాంగర్ క్రష్ చేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి క్రష్మర్ హిప్పో బొమ్మల్ని తయారు చేశారు, వాటికి మంచి రూపం ఇచ్చారు. అంతేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి